ఆనంద భైరవి ఆఫీస్లో లీలావతి చైర్మన్గా ఢిల్లీ ముంబై నుంచి వచ్చిన ఇంపార్టెంట్ క్లయింట్స్తో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో లీలావతి ఇలా అంటూ ఉంటుంది, ఢిల్లీ ముంబై నుంచి వచ్చిన క్లయింట్స్కి కృతజ్ఞతలు స్వాగతం అని తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆ క్లయింట్స్ తెలుగు అర్థం కాక వాట్ ఈజ్ షీ సేయింగ్, ఐ డోంట్ అండర్స్టాండ్ అని అనగానే శరణ్య ఆనంద భైరవి, లీలావతి, దర్శన్ ముఖాలని చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక షాక్లో కాస్త అవమాన భారంతో క్లయింట్స్ వైపు చూస్తూ ఉండగా శరణ్య ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి షీ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ అని రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ క్లయింట్స్ ఊరుకోకుండా ఇంగ్లీష్ రాని వాళ్ళని అంతటి పొజిషన్లో మీరు ఎలా కూర్చోబెట్టారు? ఇంగ్లీష్ రాకుంటే ఈ కంపెనీని ఎలా చూసుకోగలుగుతుంది? అయినా మీ కంపెనీ యాజమాన్యం ఇంగ్లీష్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మాకు కబురు పెట్టండి, మేము వస్తాం అని ఇంగ్లీష్లో తేల్చి చెప్పేసి అక్కడ నుండి క్లయింట్స్ వెళ్ళిపోగానే అందరూ అవమాన భారంతో కాస్త తలలు దించుకుంటారు. లీలావతి తల కొట్టేసినట్టే ఫీల్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఇంటికి వెళ్ళాక అనన్య లీలావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈరోజు మీకు జరిగిన అవమానానికి కారణం ఆనంద భైరవి గారని మీకు అనిపించట్లేదా అని అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నావే అని లీలావతి కసురుతుంది. ఏం మాట్లాడుతున్నానేంటి, మీరు చక్కగా ఆలోచించండి. ఈరోజు మీకు జరిగిన అవమానానికి కారణం ఆ ఆనంద భైరవియే. దీన్ని కూడా మీరు అనురాగం ముసుగులో కప్పేయాలి అనుకుంటే నేనేం చెయ్యలేను అని అంటూ పెదవి విరుస్తుంది అనన్య. ఆలోచనలో పడిపోతుంది లీలావతి. ఈ సాకుతో ఆనంద భైరవి లీలావతి మధ్యలో గొడవలు పెడుతుందా అనన్య? అనన్య మాటలని లీలావతి నమ్ముతుందా? ఆనంద భైరవి లీలావతికి ఇంగ్లీష్ నేర్పించి క్లయింట్స్కి బుద్ధి చెప్తుందా? ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.